తెలుసా ఈ సార్ ఎవరో? సార్ ఎవరో తెలుసా? తెలుసుకోకపోతే మీరు మళ్ళీ తెలుసుకోవాలి. ఫోటో చూస్తే తెలంగాణలో చాలామంది కూడా ఐడెంటిఫై చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. ఎవరు? ప్రొఫెసర్ కాసిం గారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానన్న 1000 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు, మీరు అడగకపోయినా నేను ఇస్తాను అని ప్రకటించారు. నాంచి ఇచ్చినా ఉపయోగం లేదు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం. మరి ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ మాట్లాడినందుకు వేటు వేసిర్రు. దాంతోపాటు ఆకునూరు మురళి ఏకంగా కూడా ఆయన పోస్ట్ పెట్టినందుకు ఆయన వేటు పడ్డది. మరి ఇప్పుడు ప్రొఫెసర్ కాసింను కూడా అదే దారిలోకి తీసుకెళ్తారా? ప్రొఫెసర్ కాసింకు సంబంధించి ఏమడుగుతున్నారంటే ఏదైతే ఇప్పుడు తెలంగాణ పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి అడగకున్న 1000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలే. మీ అందరికీ తెలుసు. ఇదే విషయానికి సంబంధించి ప్రొఫెసర్ కాసిం ఏమైపోయింది, నాంచి ఇంక ఇవ్వట్లేదు అని అడుగుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారండి. 1000 కోట్ల రూపాయలకు సంబంధించి మీకు గుర్తుందో లేదో, బడ్జెట్ కేటాయింపు జరిగినప్పటి నుండి నిధుల విడుదల మీద అనేక ప్రశ్నలు ఉన్నాయి. 1000 కోట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్లో 2025 డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఏది యూనివర్సిటీ రూపురేఖలు మార్చడానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించిందండి. ఈ హామీ నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం తన యొక్క 2026-27 బడ్జెట్లో ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయల అధికారికంగా నిధులను కేటాయించింది. అయితే గతంలో రేవంత్ రెడ్డిని ప్రశంసించిన ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు తాజాగా బడ్జెట్ కేటాయింపులు చూపించినా కూడా క్షేత్రస్థాయిలో నిధులు ఇంకా అందట్లేదు అంటూ ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి విషయంలో ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడారు. నన్ను రోడ్డెక్కే పరిస్థితి తేవద్దు, ఆ 1000 కోట్లు ఏమైనాయి, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ అంటే కొత్త నియామకాలు ఎప్పుడు చేస్తారు అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీసిండు. బాజాప్తిగా నిలదీసిండు ప్రొఫెసర్ కాసిం. స్వతహాగా కూడా నిర్ణయం తీసుకొని 2026-27 బడ్జెట్కు సంబంధించి 1000 కోట్ల రూపాయలను అధికారికంగా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది ఎప్పుడు 2025 డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీకి వచ్చిన సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ వేదిక మీద రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డిని ప్రశంసించిన ప్రొఫెసర్ కాసిం గారు ఈరోజు అదే రేవంత్ రెడ్డికి సంబంధించి విమర్శిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి యొక్క పనితీరు ఎట్లున్నది అనేది మీరు అర్థం చేసుకోవాలి.